అబ్బా దీనికి ఇంకా రిపేర్ చేయాలి బాత్రూమ్ పాడుగాను ఈ అబ్బాయి బాత్రూమ్ వెళ్తలేంది ఓ అక్క ఉన్నావానే అక్క ఉన్నా ఉన్నా అబ్బా ఏం చెప్తాను ఇంత పొద్దుగాల నుంచి కనబడుతుంది రావే నాకు అర్జెంట్ బాత్రూమ్ వస్తుంది రావే అరే ఇంతసేపు బాగుడే రావే అబ్బాయి నన్ను ఓ ఇతట్టున్నా నేను అవ్వ రావే అబ్బా ఇంకెంతసేపు రావే బయటికి రావే ఒక అర్ధగంట అరే అర్ధగంట ఏంది పొద్దుగాల పోయినావు కానీ నాకు అర్జెంట్ బాత్రూమ్ వస్తుంది రావే దండం పెడతానే ఒక్క 5 నిమిషాలు ఆగవే ఫోన్ అయినా పెట్టినావు చెప్పే దాన్ని నన్ను నొత్తుకుంటుంటా నాకు ఆగుతలేదు రావే ఫోన్ నా దగ్గర ఉన్నది అయ్యో పోరి నువ్వు రావే చెప్పను రావే నాకైతే లేదు నువ్వు రావే పోరి నీకు దండం పెడతానే చెప్తానే ఓ పోరి చెప్పను రావే ఇంకెంతసేపే నాకు అవుతలేదే పోతానే ఇజ్జత్ పోతుంది దావే అరే చెప్పను రావే ఓ పోరి అబ్బాయి ఇంతసేపు ఫోన్ అన్ని ఏ ఫోన్ ఇడ పెట్టినవి పోరి అవతలే రానే పానం నీకు ఏంది ఫోన్ పట్టుకుని పాత్రలు చూస్తానవా ఏమైంది ఇప్పుడు నీకు తిరుగు తిరుగు సరే కానీ ఫోన్ ఇదే ఎందుకు అరే మా పోరానికి ఫోన్ చేసుకుంటే దే ఆగుతాండి ఆడదే నాకు లేట్ అయితే నాకు కావాలి అరే దేవే ఏంటిదే నీకు ఎటు పోతానవే చెప్పకుండా చేయకుండా అరే మా పోరాడు అవుతాండి ఆడ పోవా నాకు లేట్ అవుతుంది అడుగు అరే ఇప్పుడు పోయి ఏం చేస్తావు అంతగానో అరే మా పోరాన్ని కలవద్దా ఇంట్లోనే ఉండన్నా ఊకే ఎన్నిసార్లు కలుతావే వాడిని అందుకే బ్రేకప్ చెప్పడానికి పోతాను ఏమైంది పోరాడు మంచోడే కదా ఆన్ డేట్ ఎక్స్పైర్ అయింది నడువు నేను పోతా ఆన్ డేట్ ఎక్స్పైర్ అయింది నడువు నేను పోతా డేట్ ఎక్స్పైరీ అయిందా నీకు తెలియదు నేను పోతా ఉండు అరే ఏమైనా చెప్పు ఓ పిచ్చిదాను అనే గట్లా చెప్తాను ఊకే అరే ఆయన దగ్గర పైసలు లేవు పాలేవు ఇంకోటి మంచి పైసలు ఉన్నాను పడితే నేను పోతా అరే ఓ పోరి తొందరగానే అత్తగా నువ్వైతే పో పోరి ఏం చెప్తాను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు పోరి అంతగానో పగలబడి ఏం పని చేస్తాను ఇంటికాడ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేమైందే అంతగానో ఏం చెప్తాను ఇంటికాడను నీకేం చెప్తాను అంత పని ఏమన్నా పని పాట లేకుండానే ఉంటాను ఇంట్లో చూసావా ఏంటిది మనదే ఏడెత్తుకొచ్చినావు కొన్ననే పవన్ దగ్గర అప్పు చేసినావు సైకిల్ మీద తిరుగుతాండే బండి కొను అన్నావు కాదే బండి కొంటే అది ఇస్తా బండి కొంటే ఇది ఇస్తా బండి కొంటే ముద్దు ఇస్తా అది ఇది అని అన్నావు కదే ఇక బండి కొన పోంపా ఎడికి నేను ఎడికి రాను అగో నీకోసమే బండి కొన్నా నేను అయితే ఇప్పుడు ఏంది ఇగో నీకోటి చెప్తా చెప్పు మనకి బ్రేకప్ బ్రేకప్ ఏందే మా అమ్మ నీతో వద్దని చెప్పింది నువ్వు పెద్ద మంచి నువ్వు కాదట మీ అమ్మ చిన్నప్పుడే అనిపోయింది కాదే అయితే మా డాడీ చెప్పిండు చిన్నప్పుడే అనిపోయింది కాదే నువ్వు నీకు ఎన్నిసార్లు చెప్పాలా నీకు మా డాడీ రోజు నా కళ్ళకి వచ్చి మాట్లాడతాడని చెప్పిన కదా ఎందుకు ఇట్లా అడుగుతాను ఏందే నువ్వు ఇగో మా డాడీ కళ్ళకి వచ్చి చెప్పిండు మంచోడు కాదట నీకేం పని చేత కదా పెద్ద వేస్ట్ కానీ బట్టి ఇంకోటి అతడు అన్నీ పెళ్లి చేసుకో అని చెప్పిండు ఇగో నువ్వు నా జోలికి రా నీ జోలికి రా పట్టు కట్టు గంతే పట్టు కట్ ఏంటిదే కట్టు గంతే ఇక నా జోలికి రాకు మీ అమ్మ మీద కొట్టి అమ్మల బొమ్మలు డాన్స్ గంతే నువ్వు నాకు ఫోన్ చేయక ఏం చేయకు నువ్వు నా జోలికి రాకు పిచ్చిగా లేదు పోరికి అంత దీనికోసం పండుకోనా నేను నీ సంగతి ఇట్లా కాదు మీ అక్క చెప్తావు నీ సంగతి పింకి ఒక గండం గట్టెక్కింది ఏమైంది ఏమైంది మొత్తం అయిపోయింది అని బ్రేకప్ చెప్పినపో చెప్పినవానే చెప్పేసినామా చెప్పిననే ఏమనలేదా ఆడేమంటాడు బొంగ ఆడేమనలే అమ్మో బ్రేకప్ చెప్పంగానే ఓకే చెప్పినా ఓకే చెప్పిండు నిజంగానే ఇంత ఈజీ అనే బ్రేకప్ చెప్పుడు ఈజీ ఏం లేదు మనం ఛాన్స్ ఇవ్వకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా చెప్తే ఆడే సరే పీకు అన్నాడు లైట్ గవాన్ని పట్టించుకుంటావా నువ్వు అంతేనా అవన్నీ పని మంచిగా ఉన్నది పో ఇగో పింకి నీకు పని చెప్తే ఎత్తావా ఏంటిది గణేష్ ఫోన్ చేయి ఎందుకు బ్రేకప్ చెప్పు నేనెందుకు బ్రేకప్ చెప్పాలి ఆయన దగ్గర ఇంకేమున్నాయని లవ్ చేస్తావా అన్ని అంటే ఇంత పెద్ద ఇల్లు కట్టించే కారు కొని డబుల్ కార్ బెడ్ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ గివన్నీ ఉన్నాక గివన్నీ కొన్నాక ఇంకేడే ఎత్తావే నువ్వు నాకు అర్థం కాదు ఏం వాడకవయ్యా అబ్బో నీకు తెలుసా ఏం లేవని ఉన్నాయని నాకు ఇంత తర్వాత మళ్ళీ చూసినావా అంటే ఏంది నువ్వు అంతే అంటావా అంతే నువ్వు ఫోన్ చేసి బ్రేకప్ చెప్పేమని అంటే మధ్యలో మాట్లాడతా పాటు అంటానవని చెప్తాను ఇక
హలో ఏంటిది బ్రేకప్ ఏంటిది అదే బ్రేకప్ బ్రేకప్ ఎక్కడిది మమ్మీ 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 బ్రేకప్ మమ్మీ 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 బ్రేకప్ మమ్మీ బ్రేకప్ డాడీ 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 బ్రేకప్ మమ్మీ కాదు డాడీ 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 బ్రేకప్ డాడీ డాడీ ఏందే పిచ్చిగిట్ల లేచిందా కళ్ళు ఇట్లా దాయినా ఏంది పొద్దున్నే ఏహే మమ్మీ కాదు డాడీ కాదు కానీ బ్రేకప్ గంతే బ్రేకప్ ఇక అద్దా నేను నీకు వద్దు ఫిక్సా వద్దు ఎందుకు గాబుద్ది ఎందుకు పుట్టింది మరి నీకు ఎవరన్నా దొరికిందా చీ నాకెవరు దొరుకుతారు ఆయనకి ఇవన్నీ కాదు నువ్వు నాకద్దు నేను నీకద్దు గంతే బ్రేకప్ అంటే బ్రేకప్ గంతే అంతే అంటావా గంతే గంతే ఫిక్సా ఫిక్స్ మళ్ళీ ఒకసారి అడుగుతానా ఫిక్సా ఫిక్స్ సరే బిడ్డ ఓకే ఒప్పుకున్నావు ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నట్టే బిడ్డ చెప్తాను ఈ సంగతి ఎక్కడో కొడుతుంది సీనా సరే సరే బాయ్ బాయ్ ఇంటికి వస్తాను బాయ్ బాయ్ ఫోన్ పెట్టు ఏమంటండి ఇంటికి వస్తా అంటండి అన్నోళ్ళు అందరు వస్తారా అని అన్నిటికి భయపడతావు ఓ పింకి పింకి ఇక్కడ వస్తా అండి వీడెందుకు వస్తాండి ఇక నేను ఇంట్లో కూతాను లేదని చెప్పు దీని అక్క చెప్పి దీన్ని కొట్టిస్తాము బ్రేకప్ చెప్పింది నాకు అబ్బా ఓ అదే నీ చెల్లె మీరు ఎందుకు నాకు బ్రేకప్ చెప్పింది నీ చెల్లె బ్రేకప్ చెప్పిందా అగో నాకు బ్రేకప్ చెప్తే నీకు భలే హ్యాపీ ఉన్నదా అయ్యో బ్రేకప్ చెప్పిందా అంటానా చూసారా సార్ డబుల్ యాక్షన్ మరి లేకపోతే ఏంది పిలువ ఫస్ట్ బయట పిలువ ఉంటాయి కదా పిలవడానికి ఎటు పోయింది ఊరికైంది ఊరికా ఎవరితో పోయింది పని ఉంటే ఊరి పోయింది పనా ఏం పని దానికేం పని ఏదో పని ఉంటే పోయింది ఇప్పుడే సడన్ గా పోయింది ఇదంతా కాదు అని దాని కథలు ఏందో నాకు తెలుసు దాన్ని బయటికి రమ్మాను 5 నిమిషాలు మాట్లాడిపోతావు అని ప్లీజ్ అని ఇన్ని రోజులు మాట్లాడేం చేసినావు ఇప్పుడు మాట్లాడేం చెప్తావు చక్కగా పోయిగా దాన్ని గెలికి ఇజ్జత్ తీసుకోకు గట్ల ఉంటావేంది వదిలే మరి ఇంకెట్లా అనాలే దానికోసం ఎన్ని చేసినా తెలుసా ఏం చేసినావు చెప్పు దాని సినిమా తీసుకుపోయినా దానికి రీఛార్జ్ అంటే రీఛార్జ్ చేసిన పాప్కార్న్ అంటే పాప్కార్న్ తినిపించిన అటో అని ఇటో అని ఎటో పోయినాం మేము ఇవన్నీ చేసిన తర్వాత గట్ల బ్రేకప్ అంటే ఎంత బాధ అనిపిస్తుంది వదిలే పాపం ఫీల్ అన్నట్టున్నారు అరే దానికన్నా బుద్ధి లేదా అది ఎన్ని అన్న అడుగుతా చిన్నపిల్ల అది చిన్నపిల్లనా అబ్బో పెద్ద డేంజర్ అది చిన్నపిల్ల నువ్వు అనుకుంటాను పెద్ద డేంజర్ అది ఏహెగ్ ఇవన్నీ కాదు అది నిన్ను వద్దనుకుంటాంది నువ్వు కూడా వద్దు దానికి అర్థమైందా నువ్వు వెళ్ళిపోగంతే గట్టి ఎట్లా అనుకుంటే వద్దని అరే అరే అద్దనుకున్నది నువ్వు ఎంత బదులన్నా అది మళ్ళీ రాదు ఇక నీ దగ్గరికి గంతే అది ఎట్లా రాదో నేను చూస్తావు ఏం చేస్తావు దాని మీద కేసు పెడతా నేను కేసా అది నీ మీద రివర్స్ కేసు పెడుతుంది ఆగం చేసినవని రివర్స్ కేసు ఏం పెడుతుంది చెప్పినా కదా ఆగం చేసినవని పెడుతుందని అప్పుడు ఏం చేస్తావు కేసు పెడతా ఆయన ఏ నీ మోహం పెడతావు చక్కావో పిచ్చోని తయారైతాను ఇగో దాని నోట్లో నోరు పెడితే నీ ఇజ్జతే తీస్తుంది అవసరమా నీకు పో చక్క ఇంటి పో నాకు కావాలి వదిలే మీ చెల్లె ఓ వదిలే దాన్నిగా గంతే ఇక పో పో బాబు పో నువ్వేం చేసినా లాభం లేదు పో కత్తి 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 కదాల్సిన గద్దు కత్తిన మేం 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 ఎవరు పింటి 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 నువ్వే పింకీ నేనే సామాన్లు పట్టుకోవతా సామాన్లు నీ సామాన్లు పట్టుకోవతా సామాన్ తీసుకోవతా ఏమ్రా బాడుకో ఏం మాట్లాడుతున్నారో నువ్వు నేను సామాన్ ఇకపోతే సామాన్ డ్రైవర్ తీసే డ్రైవర్ నేను సామాన్ తీసుకోపోయా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే సామాన్ ఎక్కడి సామాన్ ఇల్లు గిల్లు ఏసి గీసి కాగి అన్ని వచ్చాడే అవన్నీ అవన్నీ నాయనకు వేసుకురమ్మలే పంపించు పోరాడు పంపించిండా లేవు సామాన్ అబ్బు కత్తి కట్ట సామాన్ ఇల్లు అన్ని కాగి వేసి అన్ని ఉన్నాయి ఇవన్నీ నీకెందుకు పోయి నుంచి నువ్వు గిట్ట పిచ్చి పిచ్చి కత్తి అయితే కత్తి పంపి పొడిచిపోతున్నాయి అనుకుంటాను ఏంటి మమ్మీ ఎవడు చెల్లే వస్తే చెల్లే బయటికి రావే రా తొందరా ఇటు రావే ఏంటిది గీడేడో
సామాన్ తీసుకుపోతాడంట, కార్ తీసుకుపోతాడంట, మొత్తం ఆగమాగం చేస్తాడు. పవన్ వరం మా ఇంటికి వచ్చి సామాన్ తీసుకోవద్దా అంటున్నావు. రాళ్ళు పెట్టి వస్తుందేమనుకుంటా, ముక్కు బాగా మళ్ళీ పండుగ కొట్టామేమనుకుంటా. చెప్పి నీకు పెద్ద నిరదనవాడు నువ్వు. అమ్మో నువ్వేనా? ఎవరి మీద నేను వాడు పంపించిడు. కాదు నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు. సామాన్ తీసుకుపో, సామాన్ నీకు అత్తం కారు కొని, ఫ్రిడ్జ్ కొని, ఏసీ కొని, అన్ని పైసలు నాకిన వాడు అవన్నీ తీసుకోపోతాడు. నీ కిరాయికి వచ్చినావా? మమ్మల్ని కత్తి పెట్టి గొడవ నీకు వచ్చినావా? మరి కిరాయికి వచ్చినప్పుడు నీకు ఆయన ఆయన నీకు ఎంత ఇస్తాడు? అయితే నేను నీకు 40,000 ఇస్తా. నిజంగా ఇస్తా? నిజంగా ఇస్తా. పైసలు కావాల్సింది. ఫోన్ ఫోన్ నీది నాకు వస్తాను. నీకు ఫోన్ పే కొడుతున్నా. నెంబర్ చెప్పు. చెప్పు. నోట్ చేసుకో. నిజంగా కొడతావా? నిజంగా కొడతాను. 00000000 కొట్టు. నవ్వ కొట్టు కొట్టు. పైసలు అత్తనే లేకుండా పొడుతుందా మర్చిపోతా. ఆగుతలేవా? కొడినా బా వచ్చి. ఓకే పోయి ఫోన్ ఇవ్వు. హలో సేటు, 40,000 చర్చా మా దగ్గర. మంచిగా 40,000 చర్చా. ఎంతకి తెగించారా? నువ్వు పోయి నీ సాయంత్రం మంచిగా ఇద్దరం తీసుకొచ్చుకుందాం. పోయిగా నువ్వు. సామాన్లు పంపాడే సాధన అయితే లేదా? ఏంటి బ్రేకప్? ఫిక్సా? సరే ఆకాశాలు కాల్ చేయరు. ఇక మేము ఎందుకు వెళ్ళి కాల్ చేస్తాం? ఎవడు కట్టించిన అనుకుంటానా ఇల్లు? చెప్పు దానికి. మర్చిపోయినావా? మర్చిపోలే. లోపల ఫ్రిడ్జ్ ఏమంది? వాషింగ్ మిషన్, కూలరు, ఏసీ, ఈ కారు ఇంకా వెనుక తిరిగే బండి ఏమంది? ఈ ల్యాండ్ ఏమంది? ఇది నేను చూడలే. ఇవన్నీ నా దగ్గర జర్షిళ్ళు మంచిగా. సరిసి ఇప్పుడు బ్రేకప్ అని చిన్న మాటతో పోగొడతాను. ఏంది? కోటి రూపాయల ప్రాపర్టీ ఇది. ల్యాండ్ మన పేరు మీద, ల్యాండ్ మా పేరు మీద, మా అక్క పేరు మీద రాపిస్తున్నావు. అబ్బో మర్చిపోయినా, ల్యాండ్ నీ పేరు మీదే ఉన్నది కదా. అంటే ఇప్పుడు నీదన్నట్టే కదా. ఎడ్డిదానా, నీకు కలర్ జిరాక్స్లు ఇచ్చింది. ఏదో రోజు నన్ను ఇట్లా మోసం చేస్తామని నాకు తెలిసే, మీ ఆడలతో నాకు తెలిసే కథ. అందుకే కలర్ జిరాక్స్ల మీద ఫేక్ డాక్యుమెంట్లు ఇట్లా రాసి ఇచ్చిన. గది కూడా చూసుకోలేదు మీ మెదళ్ళకు. ఈ ప్రాపర్టీ నాదే, బ్రేకప్ అంటే పోతా అనుకుంటానవా? ఇదంతా కాదు, కేసు పెడతాను చెప్తాను మీద. ఏమని పెడతావు కేసు? ప్రాపర్టీ గుంజుకుంటాడని, బలవంతంగా గుంజుకుంటాడని కేసు పెడతాను. మా సామాన్లన్నీ బలవంతంగా తీసుకుపోతాడు అని చెప్తాను. నువ్వు బంగారంగా ఉన్నావు. ఎవరి పేరు మీద పెట్టుకుంటావు? నీ పేరు మీద పెట్టుకుంటావు. కొన్నప్పుడు పక్క పంటోడు వచ్చి కేసు పెడితే ఏమవుతుంది? అది ఎవరి బంగారం అంటారు? ఈ సామాన్లన్నీ నా పేరు మీదే ఉన్నాయి. నావే నేట్ల కేసు పెట్టుకుంటున్నాయి. ఇంత తెలుగు లేవా అని నాకు అర్థం కాదు. సరేనే, ఒక డీలింగ్ వద్దాం. ఇప్పుడు ఈ ప్రాపర్టీ మొత్తం నా పేరు మీద ఉన్నది. అంతా ₹1,00,00,000. ఈ ₹1,00,00,000 తెచ్చి నా చేతిలో పెట్టుర్రి. నేను వెళ్ళిపోతా. మేము ఎందుకు పెడతాం? అలా మరి మీ అంతా మీరు పోరి. మేము ఎందుకు పోతాం? తొందర డిసైడ్ చేసుకోరి. అయ్యో బాబా, నువ్వు పెద్ద పిసోని ఉన్నావు కదా. ఇగో నేనే అన్నా, అక్క బావ ఎంత మంచిగా చూద్దామని బావ మీద ప్రాంక్ చేద్దామని అన్నా కదా అక్క. చెప్పావు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో
కమలాసన్ ఘోరంగా నమ్మినా ఇంత మంచి ఇట్లా చేస్తాను ఏంది బావా? అరే నీ అబ్బా ప్రాంక్ చేసి అనవసరంగా వానికి 40,000 పెట్టిల్లు కదా నేను మాట్లాడదా నీ ఫోన్ చెప్తా నువ్వు దీనికి ఇట్లా అయితే ఎట్లా బావ మమ్మల్ని టెన్షన్ పెట్టినో? అయ్యో సారీ రా, ఈ రోజులు మంచిగా లేవు కదా. ఈ మధ్యలో అందరికి ఇట్నే చేస్తాళ్ళు. ఆడోళ్ళు దొంగలు ఉన్నారట తెలుసా అన్న బయట. మా ఫ్రెండ్ గాడు అయితే గట్టినే లక్షలు పెట్టి అప్పుల పాలయ్యి సూసైడ్ వేసుకొని చచ్చిపోయిండే. గందుకే నా సేఫ్టీలో నేను ఉన్నారా. తప్పు అనుకోక బుజ్జ, తప్పు. సారీ మాట నిజంగా ప్రాంకే కదా. నిజంగా ప్రాంకే తెలుసుకోలేదు బావ. సారీ రా బంగారం. మరి మా అక్క మీద ఆస్తి పేపర్లు ఎప్పుడు రాపిస్తావు? మా అక్కది మా అక్క మీద ఆస్తి పేపర్లు రాపిత్త తిమ్మెల్లగా. దప్పున ఇప్పుడు ఇదో ప్రాంక్ చేసిళ్ళు. ఇదే నిజంగా అయితే నేను ఏడిపోవాలి. నమ్మకం లేదా? మీరు అసొంటోళ్ళు కాదని నాకు తెలుసురా, కానీ రోజులు అట్లా లేవు. సరే బావా, పెళ్ళి కాకరి ఓకే బావా. పోయేత్తా. పోయిరా బావా. అరే బాయ్. బాయ్. అమ్మయ్యా, నీ పోరుకున పడితే నీ వల్ల జర్రుంటే రోడ్డు మీద పడేటోళ్ళం తెలుసా మనం. అరే ఏదో వేద్దాం అనుకుని నువ్వు ఏదో అయింది లేవే. అందరూ నీ పోరం లెక్కనే ఉంటారు అనుకుంటానవా? నీ పోరడు బ్రేకప్ చెప్పగానే నోరు మూసుకొని పోయిండు. వీడు అన్ని ప్రూఫ్స్ తోని ఇంటికి వచ్చి మరీ ఆగమాగం చేసిపోయిండు. అయినా ప్రేమ పేరుతోని అందరినీ మోసం చేసుడు కరెక్ట్ కాదే, తప్పు అది. నీ పోరం లెక్క మంచోళ్ళు కూడా ఉంటారు, అర్థమైందా? నువ్వు పని చేయి, ఆయన వదిలిపెట్టకుండా పోయి మాట్లాడిపోయి. సరే అక్క, తప్పైంది. ఇప్పుడు ఎంత బాధపడుతుండేమో వాడు. నేను పోయి మాట్లాడతాను. అయ్యా, ఓ పని అయిపోయింది.